శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. నామము 381 రహ యాగ క్రమ రాజ్య. ప్రతిపదార్థం రహ యాగ ఒంటరిగా చేయు యాగ పద్ధతిలో క్రమక్రమంగా ఆరాధింపబడున్నది. సహస్రారే పద్మసహ రహస్యపత్య విహారాస్య ఇత్యాచారముక్తి రహాపి వివ్యక్తే క్రియామానో యాగ చిదగ్నో కనక కుండలిన్యాతిష్టతే పుణ్యాదిహ్యో మాష్టక రూప రహయాగ తస్య క్రమేణ ప్రయాగేన రాజ్య యజా దేవ పూజా సంగతికరణే దామేషు ఇతి ధాతుపటేతి కాంత సంగతిరేవ నా రాహయోగ తాత్ర క్రమేణ పద విక్షేపణ ఆరాజ్య ప్రాప్య యదాహ పాస్తంభాన శబ్దశాస్త్రోభిరతస్య మోక్షో న చైవ రమ్యావాసాద ప్రియస్య నా భోజనవాచ ధనాత్పహారస్య నా లోకచిత్తగ్రహణే రతస్య ఏకాంతశీలస్య దృఢప్రాప్తస్య మోక్షో భవత్ప్రీతి నిర్విభక్తకాస్య అధ్యాత్మయాగే నిరాతస్య సమ్యాజ్మోకోశో భవనిత్యత్య మహాహింసకాస్య ఇతి. అంతరపూజ విధానముచే ఆరాధింపదగినది. చైతన్యాగ్నియందు పుణ్యాది హోమారూపయాగంచే ఆరాధింపదగినది. ఏకాంతమందు జీవేశ్వర సంగతిని చేయుటచే ఆరాధింపదగినది. శంకరాచార్యుల వారు సౌందర్యలహరియందు ఓ దేవి, నీవు సహస్రకమలమందు భర్తతో రహస్యంగా వివరించుచుంటివి అని రహస్యమందు చేయు యాగమును గురించి చెప్పిరి. కుండలిని శక్తిచే అధిష్ఠింపబడిన చైతన్యం అనేది అగ్ని యందు పుణ్య హోమము మున్నగు 8 రహోయాగమని పేరు. ఆ యాగ ప్రయోగంచే ఆరాధింపదగినది ఆ హోమాష్టకమే దేవీ రహోయాగం లేదా యాగ శబ్దం యజాధాతువు నుండి సిద్ధమైనది. యాజాధాతువునకు దేవపూజ సంగతి కరణ దానముల అర్థములు గలవు. వానిలో సంగతి అర్థమును గ్రహించవలెను. రహ అనగా ఏకాంతము. ఏకాంతమున సంగతిని పొందుతా రహయాగం. యాగమందు ప్రవేశించుటచే పొందదగినది. ఈ విషయంను గురించి ఆపద్బాండుదు వ్యాకరణ శాస్త్ర మందాసక్తి గలవానికి మోక్షము రాదు. అందమగు మేడలయందు ఉండువలెనని ప్రీతి గలవానికి మోక్షం లేదు. భోజనమందు వస్త్రములందు ఆసక్తునకు మోక్షం లేదు. ఇతరుల చిత్తావృత్తులను గ్రహించుట యథాసక్తునకు మోక్షం లేదు. ఏ వస్తువునందును ప్రేమ లేక ఏకాంతవాసి అయి దృఢముగా ఆధారము కలిగి నిత్యము ఏ ప్రాణికి హింస చేయక చక్కగా జీవేశ్వర సంగతి యందు ఆసక్తునకు మోక్షం కలుగును అని చెప్పెను. దీనినే ఏకాంతమందు జీవేశ సంగతిని చేసిన వానికి మోక్షము కలుగును అని అర్థము తెలియబడును. ఇది 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 382 నామము. ప్రతిపదార్థం తెలుసుకుందాము. రహస్తర్పణ తర్పిత. ప్రతిపదార్థం రహస్యముగా చేయు తర్పణ తర్పణములచే తర్పిత తృప్తి చెందునది. హరుణోపనిషదపి యది ప్రవేశిత్ మిథ్యో చరిత్వా ప్రవేశాదితి శ్రీ విద్యోపాసన మార్గే రహస్యస్పాదివ ప్రవిశేదేతి తదాహర్ద మిథ్యోన్యోనార్థ విభావనం ప్రకాశమార్ష హస్త భామ్యోలోభన్యమాని సృహం ధర్మ కళాస్నేహం పూర్ణోవహిని జుహోమాయమితి మంత్రోకర్ద విభావనం అంతర్నాంత నిర్ధిమేద మదయనే మహంధకార పరిపందిని సంవిద్యోగ్నో కస్మిచ్చ దాదు మరీచివిక కసభూమేశో విశ్వం జహోమి వసుదాతి శివ వాసహన మితిమంత్రార్థ విభావం చ రాస్తర్పణం తేన తర్పిత. ధర్మాలన్నిటినీ చేతగ్నియందు హోమము చేయుదనని భావనచే తృప్తి పొందింపబడినది.
పృథ్వీతత్వము మొదలు ఈశ్వరుని వరకు గల సమస్తమును హోమము చేయుదును భావననే తృప్తి పొందింపబడుతున్నది. అరుణోపనిషత్తు కూడా శ్రీ విద్యోపాసన మార్గమందు ప్రవేశించినట్లయితే రహస్యంగా చరించుట సంపాదించి ప్రవేశింపవలెనని చెప్పుచున్నది. మిదహాను శబ్దమునకు నిఘంటువులో రహస్యమనుహర్థం కూడా కలదు. ఈ రహస్యార్పణమును గురించి వేదమున గలదు. ప్రకాశ విమర్శ శక్తులు అనేది శివశక్తులు అనేది చేతులతో ఉన్మానియను సృక్కుని పట్టుకొని ధర్మము అధర్మము కళా స్నేహము అను ద్రవ్యములను చేతాగ్నియందు నేను హోమము చేయుచున్నాను. ఈ మంత్రార్థము భావించుట రాస్తర్పణము కట్టెలా అక్కర లేకుండానే లోపల ఎల్లప్పుడూ ప్రకాశించును. అజ్ఞానం అనేడు చీకటిని పోగొట్టుకొని ఆశ్చర్యకరమైన కాంతులను వికసించుకొనుటకు నివాసమగు జ్ఞానాగ్నియందు పృథ్వీతత్వము మొదలుకును ఈశ్వరుడు వరకు గల సమస్తమును నేను హోమము చేయుచున్నాను. ఈ మంత్రార్థమును భావించుట కూడా రాస్తర్పణమగును దానిచే తృప్తి పొందించబడినది. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ.